गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 48 చదివేసాము. ఒక్కసారి శ్లోకం చదివేసి ముందుకెళ్దాం. యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. అక్కడ సిద్ధ్య సిద్ధ్యోహో, అక్కడ ఇంకొక యకారం ఉంది, అది ప్రింట్ మిస్టేక్ అనుకుంటా. సిద్ధ్య సిద్ధ్యోహో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సో యోగస్థః కురు కర్మాణి, యోగములో ఉండి కర్మలు చేయము అంటున్నారు. అంటే కర్మయోగములో ఉండి కర్మలు చేయము, అదే చేయమని చెప్తున్నాడు. సంగం త్యక్త్వా ధనంజయ అంటే ఫలము నుండి సంగం త్యక్త్వా ధనంజయ. ముందు చెప్పారు కదా, కర్మణ్యేవాధికారః మా ఫలేషు కదాచన. ఫలమునందు సంగం వదిలేసి సంగం త్యక్త్వా. అది ఎటువంటి సంగము? సిద్ధ్య సిద్ధ్యోహో సమో భూత్వా, సిద్ధి అసిద్ధులను అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండింటినీ కూడా సమంగా సమః భూత్వా. అంటే అక్కడ సిద్ధ్య సిద్ధ్యోహో శంకర్లు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ లౌకికమైన కర్మలలో సిద్ధి అసిద్ధియే కాదు, స్పిరిచువల్ యాంగ్జైటీ అని ఉంటుంది. ఓకే, మనము ఈ విషయం నేర్చుకుంటున్నాం, వేదాంతం చదువుతున్నాము, కానీ మనసు కుదుటపడట్లేదు, మనసులో ఆ ప్రశాంతత రావటం. ఆరు ఇక్కడ చెప్తున్నట్టు ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేయుట అనేది సిద్ధించుటలేదు. ఓకే, అది సిద్ధించి అంతఃకరణ శుద్ధి జరిగి, సరే ఇక్కడ చెప్పారు, ఫలతృష్ణా శూన్యేన క్రియమాణే కర్మణి సత్వశుద్ధిజ జ్ఞాన ప్రాప్తి లక్షణ సిద్ధి. సో అక్కడ సిద్ధి డెఫినేషన్ అలా ఇచ్చారు చూడండి శంకర్లు. అంటే కర్మయోగము చేయక అంతఃకరణ శుద్ధి జరిగి తద్వారా జ్ఞానప్రాప్తి కలిగినప్పుడు దానికి సిద్ధి అని డిఫైన్ చేసుకోమంటున్నారు. అంటే హైయెస్ట్ సిద్ధి అది. అంతఃకరణ శుద్ధి జరిగి నేను కర్తను కాను, నేను భోక్తను కాను అనేటటువంటి అజ్ఞానం తొలగిపోవుట, అది జ్ఞానప్రాప్తి. అంటే అది సిద్ధి. తద్విపర్యజ అసిద్ధి, అది కలుగకపోవుట అసిద్ధి. అంటే ది అల్టిమేట్ బెనిఫిట్ అంటే జ్ఞానప్రాప్తి జరిగినా జరగకపోయినా దాని మీద కూడా సంగము వదిలేసి, దాని మీద కూడా ఆసక్తి వదిలేసి. సో స్పిరిచువల్ యాంగ్జైటీ అది కూడా ఉండకూడదు. అంటే నేను ఏదో స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ చేసేసేయాలి ప్రోగ్రెస్ అయిపోవాలి అనేటటువంటి ఏమంటారు ఆసక్తి, ఫలాసక్తి, అది కూడా విడిచిపెట్టి దాన్ని సమత్వం అంటున్నారు. సిద్ధ్య సిద్ధ్యోహ సమోభూత్వ, రెండింటిని కూడా సమంగా తీసుకుని, అంటే మన కర్తవ్య కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కర్తవ్య కర్మ చేయుటలోనే, కర్తవ్య కర్మను అనుష్ఠించుటలోనే ఆనందం. అంతేనే కానీ దాని వలన కలిగే లౌకికమైనటువంటి ఫలం కావచ్చు, అలౌకికమైనటువంటి ఫలములు కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ఫలములు కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఆసక్తి వదిలేసి చేయమంటున్నారు. సిద్ధ్య సిద్ధ్యోహ అపి సమతుల్య భూత్వా కురు కర్మాణి. అంటే జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి తద్విపర్యజ అసిద్ధి తయోహో సిద్ధ్య సిద్ధ్యోహో అపి సమః అంటే తుల్య భూత్వా. ఆ సిద్ధి అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానప్రాప్తి కలుగుట అనేటటువంటి సిద్ధి, అది కలుగకపోవుట అనేటువంటి అసిద్ధి. ఆ రెండిటికి కూడా మనసులో సమత్వమును నెలకొల్ప చేసుకుని, సమత్వం మనసులో ఉండాలి, సమత్వమును మనసులో నెలకొల్ప చేసుకుని కర్మలు చేయము. అదే యోగం అనగా సమత్వం యోగ ఉచ్యతే. సో ఆ యోగం యొక్క డెఫినిషన్ అది. యోగం అనగా సిద్ధ్య సిద్ధ్యోహో సమత్వం
అదే అక్కడ మనము భాష్యంలో చదివాం. సో అయితే చాలా చక్కని ప్రతిపాదన, అసిద్ధి యొక్క ప్రతిపాదన, చాలా చక్కని ప్రతిపాదన. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో ముందుకెళ్దాము, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. దూరేణ హ్యవరం కర్మ, దూరేణ హ్యవరం కర్మ, బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధౌ శరణమన్విచ్ఛ, బుద్ధౌ శరణమన్విచ్ఛ, కృపణాః ఫలహేతవః. కృపణాః ఫలహేతవః. సో దూరేణ హి అవరం కర్మ, బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధౌ శరణం అన్విచ్ఛ, కృపణాః ఫలహేతవః. సో 2-3 సందులు ఉన్నాయి. హి అవరం, హ్యవరం అయింది. బుద్ధియోగాత్ ధనంజయ, అది ఈజీగా తెలుస్తున్న సందే. శరణం అన్విచ్ఛ, అది కూడా ఈజీగా కనిపిస్తున్నటువంటి సంధ్యే. హి ప్లస్ అవరం హ్యవరం అవుతుంది. సో హి దూరేణ హి అవరం. ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే హి అనేది విడగొట్టడానికి వాడతారు, లేదా ఎందువలన అనగా అలా కూడా చెప్పుకోవచ్చు. సో ముందు శ్లోకంలో యోగస్థః కురు కర్మాణి అంటున్నారు. యోగములో ఉండి అంటే సమత్వము అనే యోగములో ఉండి కర్మలు చేయము. సిద్ధ్యోహో సమోభూత్వ యోగస్థః కురు కర్మాణి. ఎందువలన అంటే ఆ హి అనేది అంటుంది. ఎందువలన అంటే దూరేణ అవరం కర్మ, బుద్ధియోగాత్ అంటే బుద్ధియోగముతో చేసే కర్మల కంటే, అంటే సమత్వం, బుద్ధియోగం అనగా సమత్వం, సమత్వంతో చేసే కర్మల కంటే కోరికలతో చేసే కర్మ, సమత్వము లేకుండా చేసే కర్మ దూరేణ హవరం, చాలా తక్కువది. హవరం అంటే తక్కువ, దూరేణ అంటే చాలా చాలా తక్కువది అని, అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అంటున్నారు. బుద్ధియోగాత్ హి అవరం దూరేణ కర్మ. ఆ బుద్ధియోగాత్ అనేది పంచమి విభక్తి, అంటే బుద్ధియోగము కంటే కర్మ అంటే ఏ కర్మ? ఫలము మీద ఆసక్తితో చేస్తున్నటువంటి కర్మ దూరేణ హవరం, చాలా చాలా నికృష్టమైనది, చాలా తక్కువ విలువైనది అని అర్థం. అంటే అక్కడ కామ్యకర్మలను నిందించుట కాదు, నహినిందా న్యాయం ముందు కూడా చెప్పుకున్నాం. కాకపోతే కర్మయోగముతో కర్మ చేయమని, ఆ కర్మయోగము యొక్క విలువను పెంచుటకు, మనని ఇన్స్పైర్ చేయడానికి. మనం కర్మలంటూ చేస్తే కర్మలు చేయాలి. గృహస్థులు ఎస్పెషల్లీ కర్మలు చేస్తూనే ఉంటారు, కర్మలు చేస్తూ ఉండాలి. కానీ కర్మలు ఏ విధంగా చేయాలి? కర్మయోగంతో చేయాలి, సమత్వంతో కర్మలు చేయాలి. సిద్ధ్యోహ సమోభూత్వ, ఆ దాని యొక్క వాల్యూని పెంచడానికి చెప్తున్నటువంటి మాట. కామ్యకర్మలు నిందించుట అనేది తాత్పర్యం కాదు. కాకపోతే కర్మయోగముతో కర్మలు చేయుట అనే దాన్ని చాలా హై పెడెస్టల్ మీద నుంచోబెట్టడానికి, ఆ ప్రిన్సిపల్ ని దాన్ని చేసిన హైయర్ పెడెస్టల్ మీద నుంచోబెట్టి మనల్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తున్నారు. కానీ చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. దూరేణ అవరం, చాలా దూరం, చాలా అతి నీచమైనది అని అర్థం. బుద్ధి యోగాత్ కర్మ దూరేణ హి అవరం. సో అందుకని ఏం చేయాలి? కావున నువ్వేం చేయాలి? బుద్ధి యందు శరణం అన్విచ్ఛ. బుద్ధౌ అంటే కర్మయోగం అనే బుద్ధి నిశ్చయమునందు అని. సో బుద్ధి 2 విధాలని ముందు చెప్పారు. ఒకటి యోగ బుద్ధి, 2 సాంఖ్య బుద్ధి అని 2 కేటగిరీలు చేశారు బుద్ధిని. యోగ బుద్ధి అంటే కర్మయోగం, అంటే సమత్వం యోగ ఉచ్యతే, అంటే సిద్ధి అసిద్ధులను సమముగా సమంభూత్వ, సమముగా తలచి కర్మలు చేయుట, దానికి యోగ బుద్ధి అని పేరు. అంటే దానికే కర్మయోగము అని పేరు. ఇక్కడ బుద్ధి యోగము అంటున్నారు, ఆ బుద్ధి యోగముకి అది పేరు. రెండవది ఏంటి? కొన్నాళ్ళు కర్మయోగంతో కర్మలు చేస్తే అంతఃకరణ శుద్ధి జరిగి మనస్సులో, బుద్ధిలో నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిశ్చయం కలగడం కలుగుతుంది ఒకప్పుడు. ఆ కలిగిన రోజునే అది జ్ఞానప్రాప్తి. నేను కర్తను కాను అన్నప్పుడు ఇంకా కర్మలు చేసినా చేయకపోయినా కర్మ
నేను చేయట్లేదు, నేను కర్తనే కాదు. సో కర్మతో సంబంధం లేదు ఇంకప్పుడు. అది జ్ఞాన ప్రాప్తి కలిగినటువంటి స్టేట్. సో లెవెల్ 1 కర్మయోగము, లెవెల్ 2 జ్ఞానయోగము ఆర్ సాంఖ్యయోగము. సో ఆ బుద్ధి అన్న శబ్దమునకు అలా చెప్పుకోవచ్చు అర్థం. మనం 2 లెవెల్స్ బుద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి మొత్తం చాప్టర్ అంతా అలాగే ఉంటుంది. మిగిలిన చాప్టర్ అంతా బుద్ధి అని ఎక్కడొచ్చినా కూడా, బుద్ధి యోగము, బుద్ధి అని ఎక్కడొచ్చినా కూడా దాన్ని 2 లెవెల్స్ కింద చెప్పుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ సాధకుడు, అంటే కర్మయోగమును అభ్యాసము చేస్తున్నటువంటి సాధకుడు, అంటే సమత్వమును మనసులో పెట్టుకుని కర్మలు చేయుట. రెండవ లెవెల్, నెక్స్ట్ లెవెల్, ఆ సమత్వమును అభ్యాసము చేయగా అంతఃకరణ శుద్ధి జరిగి నేను కర్తను కాను అనేటటువంటి, ఆత్మకు చావు పుట్టుకలు ఉండవు, నేను పుట్టలేదు, నేను మరణించలేదు, నేను కర్తను కాదు అనేటటువంటి జ్ఞానము బుద్ధిలో, బుద్ధి నిశ్చయము కలిగినది. అది జ్ఞాన ప్రాప్తి. సో 2 లెవెల్స్, లెవెల్ 1 సాధకుడు, 2 లెవెల్ 2 సాధ్యాన్ని చేరుకున్నాడు వాడు అని, రెండిటిని కూడా. సో ఆ బుద్ధి యందు శరణం అందించ, బుద్ధి యందు ఆశ్రయమును అన్వేషించుము అంటున్నారు. ఆ బుద్ధి యందు ఆశ్రయం తీసుకోవాలి, అంతేకాని కర్మయందు ఆశ్రయం తీసుకోకూడదు. కర్మయందు ఆశ్రయం తీసుకుంటే ఆ కర్మల్లో అలా ఎప్పటికీ ఆగవద్దు, అవి నడుస్తూనే ఉంటాయి. ఆ కోరికలు, ఆ కర్మలు అలా పరిగెడుతూనే ఉంటాయి. సో బుద్ధి యందు ఆశ్రయము తీసుకోమంటున్నారు, కర్మల యందు కాదు. సో కర్మల యందు ఆశ్రయం తీసుకుంటే, అంటే కామ్య కర్మల యందు ఆశ్రయం తీసుకుంటే, ఇంగ్లీష్ లో సామెత ఉంది, ద టెయిల్ వాగింగ్ ద డాగ్ అని. అలా ఉంటుంది పరిస్థితి. అలా కాకుండా బుద్ధి యందు ఆశ్రయమును తీసుకోవాలి అని అర్జునుడికి ఇన్స్ట్రక్షన్. బుద్ధౌ శరణం అన్విచ్చ, నువ్వు బుద్ధి యందు శరణమును, అంటే శరణము అంటే ఆశ్రయం, బుద్ధి యందు ఆశ్రయమును అన్వేషించుము, ఆర్ బుద్ధి యందు ఆశ్రయము గురించి ప్రయత్నము చేయము అని. కామ్యకర్మలతో చేసే వాళ్ళ గురించి ఉండే ఎలా చెప్తున్నారు, కృపణాహ ఫలహేతవ. ఫలహేతవ అంటే ఫలము మీద ఆసక్తి పెట్టుకుని కర్మలు చేసుకునేవారు, వాళ్లే కర్మ ఫలాన్ని అనుభవించడానికి హేతు అవుతారు. 47వ శ్లోకంలో చెప్పారు కదా, మా కర్మ ఫల హేతు భూహు మా భూహు, కర్మఫల హేతు మా భూహు. కర్మఫలానికి హేతువు కావద్దు, అంటే మనసులో ఫలము మీద ఆసక్తి పెట్టుకుని కర్మలు చేస్తే ఆ కర్మఫలమును అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కర్మఫలము వర్తమానంలో ఉండదు, కర్మఫలము కొంత కాలాంతరం తర్వాత పుడుతుంది. అది కూడా ఆ కర్మఫలము పుణ్యకర్మ అయిందనుకోండి, ఆ పుణ్యకర్మ యొక్క పుణ్యము దానికి ప్రతిబంధకమైనటువంటి పాపము లేకుండా ఉంటే ఆ పుణ్యం అందుతుంది తొందరగా. దానికి ప్రతిబంధకమైన పాపం ఉందనుకోండి మన కర్మలో, ఆ పుణ్యం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. సో కామ్యకర్మలతో ఈ ప్రాబ్లం ఉంటుంది. కర్మ ఫలము భవిష్యత్తు, కర్మ ఫలము వర్తమానంలో లేదు, కర్మయే ఉంటుంది వర్తమానంలో. సో ఫలహేతవ, సో ఫలమునకు హేతువయ్యేవాళ్ళు, అంటే ఫలము మీద ఆసక్తి పెట్టుకునే వాళ్ళు కృపణాహ. కృపణాహ అంటే దీనులు, అంటే తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ అంత భయంకరంగా లేదు, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే ద వెచ్చెడ్ అని ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్ లో. ఈ కృపణాహ అన్నదానికి లిటరల్ ట్రాన్స్లేషన్ అది, అంటే ఎంతో దీనత్వముతో దీనులు అని, కృపణాహ. పైగా ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అంటే ఇది ఉపనిషత్తు పదము, ఉపనిషత్తులో ఉంది కృపణాహ అని. ఫలము మీద ఆసక్తి పెట్టుకుని చేసుకునే వాళ్ళని కృపణులు అని ఉపనిషత్తు బృహదారణ్యకంలో వస్తుంది కృపణాహ అని, శంకర్లు భాష్యంలో చెప్పబోతున్నారు. సో ఉపనిషత్తు ఆ విధంగా నిందించింది, కర్మఫలమును మీద ఆసక్తి పెట్టుకుని కర్మలు చేసే వాళ్ళని కృపణులు అని నిందించింది ఉపనిషత్తు. అంటే చాలా పెద్ద పదం అది, కృపణాహ అంటే దీనులు అని తెలుగులో చెప్తే ఆ వెయిట్ రావట్లేదు, ఇంగ్లీష్ లో అభాగ్యులు. కృపణాహ అంటే ఎంతో అభాగ్యులు, ఫలము మీద ఆసక్తి పెట్టుకుని కర్మలు చేసేవాళ్ళు ఎంతో అభాగ్యులు అని చెప్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు. చూడండి ఎంత క్లియర్ డిస్టింక్షన్ లో. ఫస్ట్ లైన్ లోనేమో దూరేణ అవరం కర్మ బుద్ధి యోగాత్, అక్కడ రెండో లైన్ లో ఫలహేతవ కృపణాహ, కృపణులు అంటే అభాగ్యులు అని చెప్తున్నారు. అది చదువుదాము, దాని అవతారికి చదువుదాము. యత్ పునః
యత్ పునః సమత్వబుద్ధియుక్తం సమత్వబుద్ధియుక్తం ఈశ్వరారాధనార్థం ఈశ్వరారాధనార్థం కర్మ ఏతస్మాత్ కర్మణః. కర్మ ఏతస్మాత్ కర్మణః. మళ్ళీ ఈశ్వరారాధన కోసం చేయబడే, పైగా సమత్వ బుద్ధియుక్తం ఈశ్వరారాధనార్థం కర్మ. ఆ కర్మ కంటే వేరొక కర్మ ఉంది. ఏతస్మాత్ కర్మణ, ఈ కర్మ కంటే ఇంకొక కర్మ. ఏ కర్మ? దానికి ఆపోజిట్ అయినటువంటి కర్మ. ఈశ్వరారాధన బుద్ధితో కాకుండా కర్మఫలం మీద ఆసక్తి పెట్టుకుని చేసే కర్మ చాలా నీచమైనది అని చెప్పడానికి దానికి ముందు ఇంట్రడక్షన్. ఆ కింద ఈ ఈ శ్లోకంలో హీ అనే శబ్దం ఉందిగా, హీ అనే శబ్దానికి ఇంట్రడక్షన్ అవుతారు ఇక్కడ. ఎందువలననగా యోగస్థ కురు కర్మాణి, యోగంలో ఉండి కర్మ చేయము. ఎందుకు? ఎందువలననగా కారణం చెప్తున్నారు. దూరేణ దూరేణ అతి విప్రకర్షేణ అతి విప్రకర్షేణ హి అవరం నికృష్టం. హి అవరం నికృష్టం. సో దూరేణ అంటే అతి విప్రకర్షేణ అంటే చాలా ఎక్కువ దూరంతో అని అర్థం. చాలా ఎక్కువ డిఫరెన్స్, చాలా ఎక్కువ వాల్యూ డిఫరెన్స్ తో అవనం నీచమైనది, నికృష్టమైనది. ఏమిటి? కర్మ కర్మ ఫలార్థిన క్రియమాణం. ఫలార్థిన క్రియమాణం. అక్కడ కర్మ అన్న పదమునకు కర్మఫలము మీద ఆసక్తితో చేస్తున్నటువంటి కర్మలు. ఫలార్థిన క్రియమాణం అంటే ఫలము మీద ఆసక్తితో చేసినటువంటి కర్మలు, ఫలాసక్తితో చేయబడినటువంటి కర్మలు అని అర్థం. ఫలార్థిన క్రియమాణం. బుద్ధియోగాత్ బుద్ధియోగాత్ సమత్వ బుద్ధియుక్తం. సమత్వ బుద్ధియుక్తం. కాదు, సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణః. సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణః. సో సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణః రెండు కూడా పంచమీ విభక్తి పదాలు. సో సమత్వ బుద్ధితో చేయబడినటువంటి కర్మల కంటే ఫలార్థిన క్రియమాణం, ఫలము మీద ఆసక్తితో చేసినటువంటి కర్మలు దూరేణ అవరం, అతి విప్రకర్షేణ నికృష్టం, చాలా ఎంతో నికృష్టమైనది, ఎంతో నీచమైనది. ఎందుకు అంటే కారణం చెప్తున్నారు. జన్మ మరణాది హేతుత్వాత్. జన్మ మరణాది హేతుత్వాత్. సో ఫలము మీద ఆసక్తితో చేసిన కర్మలు జన్మ మరణాది మొదలగు జన్మ మరణము మొదలగు వాటికి హేతు అవుతుంది. కాబట్టి జన్మ మరణాది హేతుత్వాత్. జన్మ మరణము ఆది అంటే మొదలు, ఎట్సెట్రా అంటే సుఖ దుఃఖములు. జన్మ మరణములు సుఖ దుఃఖములు మొదలగు వాటికి హేతువులు అవుతాయి. ఏమిటి? ఫలముతో చేయబడిన, ఫలాసక్తితో చేయబడినటువంటి కర్మలు. అందుకని బుద్ధియోగంతో సమత్వ బుద్ధితో చేసినటువంటి కర్మలు వాటికంటే చాలా గొప్పవి. ఎందుకంటే సమత్వ బుద్ధితో చేసినటువంటి కర్మకి జన్మ మరణములు సుఖ దుఃఖములు అనేటటువంటి ఫలముల గురించి మళ్ళీ పుట్టుట అనేటటువంటిది ఉండదు. ధనంజయ యతః ఏవం యోగ విషయ. యతః ఏవం అంటే ఎందుకనగా, ఏ కారణము చేతనైతే ఇవి ఈ రెండింటికి అంత తేడా, అంత వ్యత్యాసము ఉన్నదో. యోగ విషయాయాం బుద్ధౌ తత్ పరిపాకజాయాం వా సాంఖ్య బుద్ధౌ. సో బుద్ధౌ అన్న పదమునకు రెండు అర్థాలు చెప్తున్నారు. బుద్ధౌ శరణం అన్విచ్చ అంటున్నారుగా. సో బుద్ధౌ అన్న పదమునకు రెండు అర్థాలు. ఒకటి యోగ విషయాయాం బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి అంటే సిద్ధి అసిద్ధులకు సమత్వము మనసులో నెలకొల్పుకుని చేసుకునేటటువంటి కర్మలు అంటే కర్మయోగంతో కర్మలు చేయుట, అది యోగ బుద్ధి. లేదా రెండవది వా అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే అథవా లేదా తత్ పరిపాకజాయ అంటే కర్మయోగము పరిపక్వము కాగా దాని నుంచి పుట్టినటువంటి సాంఖ్య బుద్ధి. సాంఖ్య బుద్ధి అంటే ముందు 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా చెప్పినటువంటి విషయము, ఆత్మస్వరూపం యొక్క విషయం చెప్పారు. అది నేను కర్తను కాదు, నేను అనంతమైన నిత్యమైన చైతన్యము, నా స్వరూపము ఆ చైతన్యము, దానికి చావు పుట్టుకలు ఉండవు, ఇవన్నీ చెప్పారు. అది సాంఖ్య బుద్ధి. అది ఎలా పుడుతుంది?
కర్మయోగము చేయగా అంతఃకరణ శుద్ధి కలిగి పుడుతుంది. సో బుద్ధి అంటే 2, లెవెల్ 1 కర్మయోగ బుద్ధి, లెవెల్ 2 సాంఖ్య బుద్ధి ఆర్ జ్ఞాన బుద్ధి. కర్మయోగము చేయుట వలన పుట్టినటువంటి జ్ఞాన ప్రాప్తి. సో లెవెల్ 1, లెవెల్ 2 రెండు అర్థాలు చెప్పుకోవాలి బుద్ధి అన్న పదం. ఇక్కడి నుంచి ఇంకా ఈ చాప్టర్ అంతా ఆ బుద్ధి పదం ఎక్కడొచ్చినా కూడా రెండు అర్థాలు మనసులో పెట్టుకోవాలి. అదే ఇక్కడ 2 చెప్పారు. శరణం, ఆశ్రయం, శరణం, ఆశ్రయం, అభయప్రాప్తి కారణం. అభయప్రాప్తి కారణం. సో శరణం అంటే ఆశ్రయము, ఆశ్రయం అంటే ఏంటి? అభయప్రాప్తి కారణం. ఇక్కడ శరణము అంటే అభయమును, అంటే భయమును పోగొట్టేది. అభయమే మోక్షం. అన్ని రకాల భయాలు తొలగిపోయాయి అనుకోండి, అదే మోక్షం. మనకి జీవితంలో బోల్డ్ అనే విషయాల గురించి భయాలు ఉంటాయి మనిషికి. మరణము గురించి భయం ఉంటుంది అందరికి. అలాగే ఇంకా ఏవేవో భయాలు ఉంటాయి. మొత్తము అన్ని భయాలు పోతే అదే మోక్షం. అభయమే మోక్షం. సో శరణం అంటే అభయప్రాప్తి కారణం. సో బుద్ధి యందు శరణమును అన్వేషించుము అంటున్నారు. అన్విచ్చ ప్రార్థయస్వ. అన్విచ్చ ప్రార్థయస్వ. సో బుద్ధౌ శరణం అన్విచ్చ. బుద్ధౌ అంటే 2, లెవెల్ 1 కర్మయోగ బుద్ధి, లెవెల్ 2 సాంఖ్య బుద్ధి. దాని యందు, ఆ బుద్ధి యందు శరణం అభయం అన్విచ్చ, శరణమును అన్వేషించము ఆర్ శరణము గురించి ఆశ్రయమును చేసుకుని అభ్యాసము చేయము. అది ఏ అభయప్రాప్తి. ఎటువంటి శరణం అది? అభయప్రాప్తి కారణమైనటువంటి ఆ బుద్ధి యందు ఆశ్రయమును అన్వేషించుము అని అర్థం. పరమార్థ జ్ఞాన శరణ భవ ఇత్యర్థః. పరమార్థ జ్ఞాన శరణ భవ ఇత్యర్థః. ఒక మాటలో చెప్పాలంటే పరమార్థ జ్ఞానమునందు శరణమును శరణము కలిగిన వాడివై అగుము అని అర్థము. పరమార్థ జ్ఞాన శరణ భవ అని అది ఇత్యర్థ. ఒక మాటలో చెప్పాలంటే అది. సో మనము శరణము కామ్యకర్మల్లోని ఆ కోరికలను ఈ కోరికలను కాదు, పరమార్థ జ్ఞానమునందు, అల్టిమేట్ పరమార్థ జ్ఞానమునందు శరణమును వేడుము అని దాని యొక్క అర్థం. ఇప్పుడు దృష్టాంతం చెప్పుకోవాలంటే సుందరకాండ మంచి దృష్టాంతం. సుందరకాండలో ఫైనల్ హనుమంతుని యొక్క ఆబ్జెక్టివ్ సీతమ్మ వారి దర్శనం. అంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి దాన్ని దృష్టాంతంగా చెప్తారు. ఈ లోపు బోల్డన్ కర్మలు చేస్తాడు ఆయన. సముద్రాన్ని దూకి ఎగిరి దాటి వెళ్తాడు. లంకిణి కనిపిస్తే లంకిణితో యుద్ధం చేస్తాడు, రాక్షసులతో యుద్ధం చేస్తాడు, లంకంతా వెతుకుతాడు, అశోకవనాన్ని కొంత వనాన్ని పాడు చేస్తాడు, ఇంకా చాలా పనులు చేస్తాడు. ఆ బోల్డ్ అన్ని కర్మలు చేస్తాడు. కానీ ఫైనల్ గా ఆనందం ఎక్కడ? ఆత్మదర్శనం కలిగినప్పుడే ఆనందం, సీతమ్మ వారి దర్శనము కలిగినప్పుడే ఆనందం. సో అక్కడ ఆయన శరణము ఫైనల్ గా ఆయనకి అభయం ఎక్కడున్నది? సీతమ్మ వారి దర్శనంలో కలిగినది అభయం. మిగిలిన అప్పటి వరకు బోల్డ్ ప్రయత్నాలు చేశాడు. ఆ కర్మల యందు కాదు ఆశ్రయము వేడుట. ఆత్మజ్ఞానమునందు ఆశ్రయమును వేడుము అని అర్థం. ఇంకొక కథ కూడా చెప్తారు దీనికే. పుండరీక విఠల కథ కూడా చెప్తారు. పుండరీకుడు వినే ఉంటారు. పుండరీకుడు తల్లిదండ్రులకి చాలా ఎంతో ప్రేమతో సేవ చేసుకుంటున్నాడు. అతను చేస్తున్నటువంటి సేవకు మెచ్చి విఠలుడు ప్రత్యక్షమవుతాడు. విఠలుడు ప్రత్యక్షమై పుండరీకుడితో చెప్తాడు, నువ్వు నీ తల్లిదండ్రుల్లో ఏ ఈశ్వరుడిని చూసి వాళ్ళకి సేవ చేస్తున్నావో నేనే ఆ ఈశ్వరుడును, నేను వచ్చాను, నాకు కూడా సేవ చేయంటే మరేం పర్వాలేదు, నేను ప్రస్తుతానికి నేను తల్లిదండ్రులకు సేవ చేసుకునే దాంట్లో చాలా బిజీగా ఉన్నాను అని ఓ ఇటగా అటు తోసి, ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చొని వెయిట్ చేయండి, వీళ్ళకి సేవ చేసుకోవడం అయిన తర్వాత నేను వస్తాను అని చెప్పి ఆయన తల్లిదండ్రులకు సేవ చేసుకోవడంలోనే నిమగ్నమై ఉంటాడు. సో అలాగే ఏదో కథ ఉంది. అది అలా ఉండగా అలా వెయిట్ చేసి ఆ ఇటక మీద కూర్చున్నటువంటి విఠలుడు విగ్రహం అయ్యాడని అక్కడ స్థల పురాణం. సో అక్కడ కూడా మెసేజ్ ఇదే కదా,
ఫలము మీద ఆసక్తి లేదు. అంటే తల్లిదండ్రులలో ఈశ్వరుడిని చూసుకుని ఈశ్వరుడికి సేవ చేసుకుంటున్నందుకు నాకు వచ్చే ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలము మీద ఎటువంటి ఆసక్తి లేదు, లేకుండా కర్మలు చేస్తున్నారు అని అర్థం. సో ఈ రెండు కథలు దానికి ఇక్కడ చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ కి ఆత్మ పరమార్థ జ్ఞాన శరణ భవ ఇత్యర్థ అన్న మాటకి దృష్టాంతంగా ఆ కథలు చెప్పుకోవచ్చు. యతః అవరం యతః అవరం కర్మ కుర్వాణాః కర్మ కుర్వాణాః కృపణాః దీనాః. కృపణాః దీనాః. ఎందుకు అంటే ఎందుకు పరమార్థ జ్ఞానం నందు శరణము తీసుకోవాలి అంటే, శరణ వేడాలి అంటే అవరం కర్మ కుర్వాణాః కృపణాః. ఈ ఫలము మీద ఆసక్తితో చేసే కర్మలు చేసే వాళ్ళు కృపణాః, వాళ్ళు దీనులు. కృపణాః అంటే దీనాః. కర్మ కుర్వాణాః అవరం కర్మ కుర్వాణాః కృపణాః దీనాః. వాళ్ళు ఎంతో నీచమైన స్టేట్ లో ఉన్నటువంటి వారు. ఎవరు వాళ్ళు? ఫలహేతవః ఫలహేతవః ఫలతృష్ణా ప్రయుక్తాః సంతః. ఫలతృష్ణా ప్రయుక్తాః సంతః. సో ఎవరైతే ఫలతృష్ణతో కర్మలు చేస్తారో వాళ్ళు కృపణులు. ఈ మాట శ్రీకృష్ణుడు తనంతట తాను మొట్టమొదటిసారి ఏం చెప్పట్లేదు, ఇది బృహదారణ్యకం నుంచి వచ్చిన మాట అని. బృహదారణ్యకంలో ఇది ఎక్కడ ఉన్నదో ఆ మంత్రము కోట్ చేస్తున్నారు శంకరులు. యో వై ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ అస్మాన్ లోకాన్ ప్రైతి అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ప్రైతి సకృపణః ఇతి శ్రుతేః. సో శృతిలో ఈ వాక్యం ఉంది. అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ డిస్కషన్ ఉంది. గార్గి అనే ఆమెకి గురువు చెప్తున్నటువంటి మాట. హే గార్గి అనే ఆమెకి గురువు చెప్తున్నాడు. యో వై ఎవరైతే ఏతద్ అక్షరం, ఈ అక్షరము అంటే అక్షరం అంటే పరబ్రహ్మ, క్షరము అంటే క్షరించిపోయేది, నశించిపోయేది, అక్షరము అంటే నాశనము లేనటువంటిది. ఎవడైతే నాశనము లేనటువంటి ఈ పరబ్రహ్మను అంటే ఈ ఆత్మస్వరూపమును నాశనము లేనటువంటి ఆత్మస్వరూపమును అవిదిత్వ తెలుసుకోకుండా అస్మాన్ లోకాన్ ప్రైతి, ఈ లోకములను సాధించుటకు ప్రయత్నములు చేస్తాడు. లోకములు అంటే ఈ సుఖ దుఃఖముల యొక్క కోరికలను, ఈ ఫలములను సాధించుకున్నట్టుకు ప్రయత్నము చేస్తాడో సహ కృపణ, అతడు కృపణుడు, అతడు దీనుడు అని బృహదారణ్యకంలో చెప్పినటువంటి మాట ఇక్కడ కోట్ చేస్తున్నారు శంకర్లు. ఇదేమి శ్రీకృష్ణుడు కొత్తగా ఏమీ చెప్పలేదు. ఇది ఉపనిషత్తు చెప్పినది, వేదం చెప్పినటువంటి వాక్యమే ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి తెలియజేస్తున్నాడు అని చెప్తున్నటువంటి మాట. కృపణాః ఫలహేతవః. ఇంకొకసారి శ్లోకం చదువుదాము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. సో నెట్ కర్మయోగము అభ్యాసము చేయము అంటే సిద్ధి అసిద్ధులను సమత్వముగా మనసునందు తలచి నీ కర్మలను చేయము. సో కర్మ చేయుటలోనే ఆనందము, అలా ఉండాలి పర్స్పెక్టివ్. కర్మ చేసుకుంటూ పోవడం, ఏ కర్మ ఏ టైంకి ఏది కర్తవ్యమో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దాని యొక్క ఫలము మన చేతుల్లో లేదు. దాని ఫలం ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కర్మలు మాత్రం టైంకి చేయాల్సినటువంటి పనులు చేసుకుంటూ పోవడం. ఆ పర్స్పెక్టివ్, లైఫ్ యొక్క పర్స్పెక్టివ్ అలా ఉండాలి. అలా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఏ కర్మ అయితే ఫలాసక్తి లేకుండా మనం చేస్తామో అదే మన స్వధర్మం అయి కూర్చుంటుంది. స్వధర్మం యొక్క డెఫినేషనే అది నాకు అర్థమైనంతలో. స్వధర్మం యొక్క డెఫినేషన్ అంటే
ఏ పనినైతే మనము ఫలము మీద ఆసక్తి లేకుండా సహజముగా చేయగలుగుతాం, న్యాచురల్ గా ఫలాసక్తి లేకుండా ఏ పని అయితే చేయగలుగుతామో మనం డైలీ చేసే పనుల్లో ఆలోచించుకుంటే, అవి లౌకికమైన పనులు కావచ్చు, లేదా రిలీజియస్ కర్మలు కావచ్చు, లేదా స్పిరిచువల్ కర్మలు కావచ్చు, ఎటువంటివైనా కూడా వాటిల్లో మనం క్లియర్ గా కొన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. కొన్నింటిని మాత్రము ఫలం మీద ఆసక్తి లేకుండా న్యాచురల్ గా చేయగలుగుతాం, సహజంగా, స్పాంటేనియస్ గా. కర్మ ఫలము మీద ఆసక్తి లేకుండా చేయగలుగుతాం. ఈ ఎక్స్పీరియన్స్ మన అందరికీ ఉన్నదే. కొన్ని 10 పనులైనా ఉంటాయి అలాంటివి మనం చేసే వాటిల్లో. అవే మన స్వధర్మం. అవన్నీ మన స్వధర్మాలు. అవన్నీ స్వధర్మం కేటగిరీలోకే వస్తాయి. స్వధర్మం యొక్క డెఫినిషనే అది. స్వధర్మం అనగా నాకు అర్థమైన డెఫినేషన్ ఏంటంటే, ఏ పని అయితే మనము ఫలము మీద ఆసక్తి లేకుండా, అంటే ఫలము గురించి ఆలోచించకుండా న్యాచురల్ గా ఆనందంగా చేసేయగలుగుతామో అవన్నీ మన స్వధర్మాలు. సో ఈ కర్మయోగం అలవాటు చేసుకుంటే మనం చేసే పనులన్నీ స్వధర్మమై కూర్చుంటాడు. ఆటోమేటిక్ గా స్వధర్మమైన పనులే చేస్తాము. అంటే మనం చేసే పనులు, దినచర్య, రోజంతా చేసే పనులన్నీ కూడా స్వధర్మంతో నిండిపోతాయి. కామ్య కర్మలకి చోటు లేకుండా స్వధర్మముతో, స్వధర్మానుష్ఠానంతో నిండిపోతుంది మన జీవితం అంతా. అది అప్పుడు కర్మ చేయుటలోనే ఆనందము అనే 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 స్టేట్ కి మనము తేలిగ్గా చేరుకోగలుగుతాం. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. నెక్స్ట్ చాలా విలువైనటువంటి ప్రతిపాదన. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. బుద్ధియుక్తో జహాతీహ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. సో అయితే మరోసారి ఈ విధంగా కర్మలు చేయుట వలన ఏమిటి లాభము అనేది ఇంకొకసారి చెప్తున్నారు. చదువుదాం అవతారిక. సమత్వ బుద్ధియుక్తః సన్ సమత్వ బుద్ధియుక్తః సన్ స్వధర్మం అనుతిష్ఠన్ స్వధర్మం అనుతిష్టన్ యత్ ఫలం ప్రాప్నోతి యత్ ఫలం ప్రాప్నోతి తత్ శృణు. తత్ శృణు. సో సమత్వ బుద్ధియుక్తః సన్, బుద్ధి యందు సమత్వమును నెలకొల్పుకుని స్వధర్మం అనుతిష్ఠన్, స్వధర్మమును చేయగా యత్ ఫలం ప్రాప్నోతి, ఏ ఫలమును పొందుతాడో తత్ ఫలం శృణు, ఆ ఫలమును చెప్తాను విను అంటున్నారు. అంటే సమత్వ బుద్ధి మనసులో పెట్టుకుని చేయుట వలన వచ్చే లాభమును చెప్తున్నారు. మళ్ళీ ఆ లాభమునకు అటాచ్ అయిపోమని కాదు. ఆ లాభం సిద్ధించుట సిద్ధి, ఆ లాభం సిద్ధించకపోవుట అసిద్ధి. ఆ రెండింటికి కూడా సమత్వమును ఉంచుకోవాలి. అయ్యో నేను ఇప్పుడు కర్మయోగం ప్రాక్టీస్ చేసేస్తాను, దీనివల్ల నాకేమీ లాభం కనిపించట్లేదు, మళ్ళీ ఆ ట్రిప్ లో పడిపోకూడదు. అప్పుడు ఏమైందంటే అదే ఫలతృష్ణ వేరే మారువేషంలో వచ్చింది. లౌకికమైన కర్మ ఫలముల మీద ఉండే ఆసక్తి రూపంలో కాకుండా ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి అనే రూపంలో వచ్చింది ఆ ఫలాసక్తి. అలా ఉండకూడదు. ఆ ఫలాసక్తి రకరకాల మారువేషాల్లో వస్తుంది. ఒక్కోసారి లౌకికమైనటువంటి కర్మ ఫలముల ఉండే ఆసక్తి వేషంలో ఉంటుంది, మరోసారి పుణ్యము పాపము అనేటటువంటి వాటి మీద ఆసక్తి ఉంటుంది, ఇంకొకసారి ఇలా వేదాంతం అది చదువుకోవడం మొదలెట్టిన తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రగతి అనేటటువంటి ఆసక్తి రూపంలో ఉంటుంది. అది కేర్ఫుల్ గా ఉండమంటున్నారు. అలా మళ్ళీ అదే మారువేషంలో వచ్చి కూర్చుంటుంది, ఫలాసక్తి అయి కూర్చుంటుంది. అలా ఉండకూడదు. అలా కాకుండా సమత్వ బుద్ధియుక్త సన్ స్వధర్మం అనుతిష్టన్, సమత్వంతో మన స్వధర్మం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఉంటే ఏమవుతుంది? బుద్ధియుక్త జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్త జహాతి ఇహ. బుద్ధియుక్త సన్ అంటే ఎవరైతే బుద్ధితో కర్మయోగ బుద్ధితో, అంటే సమత్వ బుద్ధితో మనసు నిండి ఉంటుందో ఎవరికైతే, వాళ్ళు ఇహ జహాతి, ఇక్కడే వదిలేస్తారు. ఏమిటి ఇక్కడ అంటే ఈ లోకంలో బ్రతికుండంగానే
ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే అని అర్థం. ఇహ అంటే ఇక్కడే, జహాతి వదిలేస్తారు, విడిచిపెట్టేస్తారు. వేటిని? ఉభే సుకృత దుష్కృతే, పుణ్యము పాపము అనే ఈ రెండింటినీ కూడా ఇక్కడే వదిలిపెట్టేస్తారు. అంటే ఏమవుతుందంటే, వదిలిపెట్టకపోతే ఏమవుతుందంటే ఆ పుణ్యము పాపము మనసులో ఆ సంస్కారం పెట్టుకుని మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. పుణ్యం ఎక్కువైతే ఆ పుణ్యము ఆ పుణ్యమునకు ఈక్వలెంట్ అయినటువంటి చోట పుట్టాల్సి వస్తుంది. స్వర్గం అయితే స్వర్గము కావచ్చు, లేదా భూలోకంలోనే ఎంతకంటే మోర్ లగ్జూరియస్ జన్మ కావచ్చు, అక్కడ పుట్టాల్సి వస్తుంది. లేదా బ్రహ్మలోకం కావచ్చు, అక్కడ పుట్టాల్సి వస్తుంది. పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవించి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ గా మోక్షం కలగదు. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో ఫైనల్ పాయింట్ అది కూడా ఉంది. బ్రహ్మలోకం నుంచి మోక్ష ప్రాప్తి కలగదు. మోక్ష ప్రాప్తి కలగాలంటే మళ్ళీ ఇక్కడ పుట్టాలి. మళ్ళీ ఇక్కడ పుట్టి మళ్ళీ ఈ శ్లోకాలు చదువుకుని సుఖ పుణ్యము పాపము అనే వాటిని వదిలేసి అప్పుడు మోక్ష ప్రాప్తి. అది బుద్ధియుక్త ఇహ జహాతి, ఇక్కడే వదిలేస్తాడు. ఏమిటి? ఉభే సుకృత దుష్కృతే, పుణ్యము పాపము అనే రెండింటిని కూడా ఇక్కడే వదిలేస్తాడు. ఇక్కడే విడిచిపెట్టేసి మోక్షాన్ని పొందుతాడు. అంటే సైకలాజికల్ గా ఫ్రీ అవుతాడు. సో మోక్షాన్ని మోక్షం పొందాలి అంటే మళ్ళీ పుట్టాలి. ఇక్కడ పుట్టాల్సిందే. ఇక్కడ పుట్టే మోక్షాన్ని పొందాలి. మోక్షం పొందిన తర్వాత పుట్టడం అంటే ఉండదు. ఎంత పుణ్యము చేసుకున్నా కూడా మోక్షము లభించే వరకు మళ్ళీ పుడుతూనే ఉండాలి. అది అక్కడ చెప్తున్నటువంటి పాయింట్. పుట్టి ఇక్కడి నుంచే మళ్ళీ మనిషి పుట్టాలి. మళ్ళీ మనిషి పుట్టి మళ్ళీ తత్వమసి అనే మహావాక్యాన్ని అనుసంధానం చేసి అహం బ్రహ్మాస్మి తత్వమసి అను మహావాక్యాలను అనుసంధానం చేసి అప్పుడు మోక్షం. సో మరి అంత పెద్ద సైకిల్లో పడ్డం ఎందుకు? అదేదో ఇప్పుడే తెలుసుకుంటే అయిపోయే కదా అని అభిప్రాయం. బుద్ధియుక్త ఇహ జహాతి, ఇక్కడే వదిలేస్తాడు. ఉభే సుకృత దుష్కృతే. అయితే ఈ రెండు మార్గాల్లో ఏది తేలిక అన్నది నిశ్చయించుకోవాలి. బోల్డ్ అంత పుణ్యం సాధించుకుని పుణ్యలోకాలను అనుభవించి మళ్ళీ పుట్టి ఫైనల్ గా తెలుసుకుని నేను మోక్షాన్ని అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ ని సాధిస్తానా, ఈ విషయం ఇప్పుడే అర్థం చేసుకుని సాధిస్తానా అన్నది చాయిస్. ఏది కష్టమో ఏది తేలికో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. బట్ చెప్తున్నటువంటి మార్గము అది. తస్మాత్ యోగాయ యుజ్యస్వ, అందుకని యోగము కొరకు యుజ్యస్వ అంటే యోగము కొరకు సాధన చేయము. తస్మాత్ అందువలన యోగాయ చతుర్థి విభక్తి, యోగము కొరకు యుజ్యస్వ ఎఫర్ట్ అంటే సాధన చేయము. యోగ కర్మసు కౌశలం, అట్టి యోగమే కర్మలయందు కౌశలం అవుతుంది. ఆ యోగం అనే కర్మలయందు కౌశలం. ఎటువంటి కౌశలము? సమత్వ బుద్ధితో కర్మలు చేయుట అనే కౌశలం ఏదైతే ఉందో అది ఏ యోగము. సో ఇందాక సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. ఇక్కడ యోగ కర్మసు కౌశలం, రెండు ఒకటే. కర్మలయందు కౌశలం కావాలంటే యోగం ఉండాలి. అంటే చేస్తున్న పనిలో ఎక్సలెన్స్ ఉండాలంటే ఫలము మీద ఆసక్తి వదిలేస్తేనే కానీ చేస్తున్న పనిలో ఎక్సలెన్స్ ఉండదు. ఎలా వస్తుంది ఎక్సలెన్స్ ఫలం మీద ఆసక్తి వదిలేస్తే? అంటే ఫలాసక్తి ప్రెజెంట్ లో లేదు, ఫలాసక్తి ఫ్యూచర్ లో ఉంది. ఫలం ఫ్యూచర్ లో ఉంది, కర్మ ప్రెజెంట్ లో ఉంది. సో ఎక్సలెన్స్ ఉండాలంటే 100% కర్మ చేయాలి, ఆ చేసే పనిలో ఉండాలి. ఆ చేసే పనులు ఎప్పుడు ఉండగలము? ఫలం మీద ఆసక్తి వదిలేస్తేనే అక్కడ ఉండగలము. లేకపోతే ఫలాసక్తి మనస్సును భవిష్యత్తులోకి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. భవిష్యత్తులోకి తీసుకెళ్లిపోయిందంటే కొంత ఎనర్జీ డిసిపేట్ అయిపోయింది. ఉన్న శక్తిలో కొంత శక్తి ఆ ఫలం గురించి ఆలోచించడంలో ఖర్చు అయిపోయింది. సో మరి అప్పుడు కర్మలో కౌశలం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కర్మయందు కౌశలము అంటే నేర్పు ఉండాలి అంటే 100% కర్మ ఆ చేస్తున్న కర్మలో ఉండాలి. అంటే ఫలము మీద ఆసక్తిని పక్కన పెట్టాలి. సో యోగ కర్మషు కౌశలం. బుద్ధియుక్త ఇహ జహాతి, ఏమిటి వదిలేస్తారు? ఇక్కడే వదిలేస్తారు. ఏమిటి? ఉభే సుకృత దుష్కృతే, పుణ్యపాపములు రెండింటినీ ఇక్కడ వదిలేస్తారు. తస్మాత్ అందుకని యోగాయ యుజ్యస్వ, యోగము కొరకు సాధన చేయి. యోగ కర్మసు కౌశలం, అది ఆ యోగమే కర్మలయందు కౌశలముగా అవుతుంది. ఆర్ రెదర్
ఇంకోలా చెప్పుకోవాలంటే కర్మలయందు సమత్వము ద్వారా కలిగినటువంటి కౌశలమే యోగము. చదువుదాం, శంకరుల మాట చదువుదాము. బుద్ధియుక్తః బుద్ధియుక్తః సమత్వ విషయయా బుద్ధ్యా యుక్తః బుద్ధియుక్తః సమత్వ విషయయా బుద్ధ్యా యుక్తః బుద్ధియుక్తః. బుద్ధియుక్తః. సో బుద్ధియుక్తః అనే సమాసానికి విగ్రహవాక్యం చెప్పారు. బుద్ధ్యా యుక్తః బుద్ధియుక్తః తృతీయ తత్పురుష సమాసం. బుద్ధితో కూడుకుని ఉన్నవాడు కాబట్టి బుద్ధియుక్తుడు. కానీ ఎటువంటి బుద్ధి? దానికి డెఫినేషన్ సమత్వ విషయయా బుద్ధి. సమత్వ విషయా బుద్ధి ఏకవచనం, ప్రథమ ఏకవచనంలో చెప్పుకోవాలంటే. తృతీయ ఏకవచనంలో చెప్పాలంటే రెండు తృతీయ విభక్తులు చెప్పాలి. విశేషణము విశేషణంతో పాటు విశేషణము నౌను రెండు కూడా తృతీయ విభక్తులు చెప్పాలి. అందుకని సమత్వ విషయయా బుద్ధ్యా. ఆ సమత్వ విషయా బుద్ధి అన్ని రెండు పదాలకి రెండు తృతీయ విభక్తిలో వేస్తే సమత్వ విషయయా అవుతుంది, విషయ బుద్ధ్యా అవుతుంది. సో సమత్వ విషయయా బుద్ధ్యా యుక్తః బుద్ధియుక్తః, అది తృతీయ తత్పురుష సమాసం యొక్క విగ్రహం. సో సమత్వముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉన్నవాడిని బుద్ధియుక్తః అంటున్నారు. జహాతి పరిత్యజతి ఇహ అస్మిన్ లోకే. ఇహ అస్మిన్ లోకే. జహాతి అంటే వదిలేస్తారు. ఇహ అంటే ఈ లోకం. ఉభే సుకృత దుష్కృతే పుణ్యపాపే. సుకృత దుష్కృతములు రెండు అంటే పుణ్యపాపములు రెండింటిని ఇక్కడే వదిలేస్తారు. సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ యతః తస్మాత్ సమత్వ బుద్ధి యోగాయ యుజ్యస్వ ఘటస్వ. సో సమత్వ బుద్ధి ఉంటే సత్వశుద్ధి జరిగి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఏ విధముగా అయితే ఏ కారణము చేతనైతే సత్వశుద్ధి కలిగి జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో ఆ కారణము చేత ఆ కారణమైనటువంటి యోగము కొరకు, సమత్వ బుద్ధి అనేటటువంటి యోగము కొరకు యుజ్యస్వ ఘటస్వ అంటే సాధన చేయము. ఏమైనా సాధిస్తే ఈ స్టేట్ ని సాధించాలి. సిద్ధి అసిద్ధి రెండింటికి కూడా సమత్వముతో కర్మలు చేయుట అనేటటువంటి పర్స్పెక్టివ్ ని సాధించాలి. ఏదైనా సాధించాల్సిందంటూ ఉంటే ఇది సాధించాలి. సమత్వ బుద్ధి యోగాయ యుజ్యస్వ. ఈ సమత్వం అనే యోగము గురించి నువ్వు ఘటస్వ అంటే ఘటిల్లుము అంటే ఎఫర్ట్ పెట్టుము, సాధన చేయము. యోగోహి కర్మసు కౌశలం. యోగం అంటే ఈ కర్మలయందు కుశలతే. ఎటువంటి కుశలత అది చెప్తున్నారు. ఎటువంటి కర్మలయందు కుశలత అంటే ఇప్పుడు అధర్మమైన పనులు చేస్తూ దాని యందు కుశలత సాధిస్తే అది యోగం అవ్వదు. అది ఎలా యోగం అవుతుంది? అధర్మమైన కర్మలు కర్మఫలము మీద ఆసక్తి లేకుండా చేయరు కదా. ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగ ఆ ఫలం మీద ఆసక్తి లేకుండా దొంగతనం చేయడుగా, ఎందుకు చేస్తాడు? ఫలాసక్తి లేనివాడు దొంగతనం చేయాల్సినటువంటి అవసరమే ఉండదు. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధ్యసిద్ధ్యోః సమత్వ బుద్ధిః. సో స్వధర్మాఖ్యేషు కర్మసు అంటే స్వధర్మములైనటువంటి కర్మలయం ఏవి అయితే అది కూడా ఏంటి? సిద్ధ్యోహో సమత్వ బుద్ధి అంటే స్వధర్మానుష్ఠానమునందు సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వ బుద్ధి, అది యోగం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య చేస్తున్నటువంటి వానికి, కర్మలు చేస్తున్నటువంటి వానికి, ఎటువంటి కర్మలు? స్వధర్మములను చేస్తున్న వానికి ఆ కర్మల యొక్క సిద్ధి అసిద్ధుల యందు సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధి అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈశ్వరార్పిత చేతస్తయా అంటే మనస్సు
మనస్సు లేక బుద్ధినందు ఎటువంటి నిశ్చయం ఉన్నది? చేసే ప్రతి పని కూడా ఈశ్వరారాధన కొరకే జరుగుతున్నది. సో ఈశ్వరార్పిత చేతస్సు కలిగినటువంటి వాడు, అంటే బుద్ధిలో ఈశ్వరార్పణము అనేటటువంటి నిశ్చయం, అంటే ప్రతి పని కూడా, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాక్షన్, ప్రతిదీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అనేటటువంటి యాటిట్యూడ్ బుద్ధిలో నిండి ఉన్నవాడు, అతనికి ఈశ్వరార్పిత బుద్ధి ఉన్నవాడు అని పేరు. అటువంటి బుద్ధి చేత తృతీయ విభక్తికి వచ్చేసరికి ఈశ్వరార్పిత చేతస్తయా అయింది. తత్ కౌశలం కుశల భావః అది కౌశలం అంటే. కౌశలం అంటే ఏంటి? బుద్ధినందు ప్రతి కర్మ కూడా ఈశ్వరారాధన అని నిశ్చయము, అనే నిశ్చయం ఏదైతే ఉంటుందో అది కౌశలము. ఎందుకంటే ఆ నిశ్చయము నుండి కర్మలో కుశలత పుడుతుంది. అది అందుకనే అదే కౌశలమైనది. తత్ కుశలం, అదే కౌశలం, కుశల. ఆ సెంటెన్స్ ఇంకొకసారి తెలిసి చూడండి. స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధ్యో సమత్వ బుద్ధి, అంటే స్వధర్మ అనుష్ఠానమునందు సిద్ధి అసిద్ధులకు ఏ సమత్వ బుద్ధి అయినా ఉన్నదో అది ఎవరికి సిద్ధిస్తుంది? ఎలా సిద్ధిస్తుంది? ఈశ్వరార్పిత చేతస్తయ. బుద్ధిలో ఈశ్వరార్పణము ప్రతి కర్మయు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అనే నిశ్చయం ఉండుట వలన సిద్ధిస్తుంది అది, ఆ సమత్వము. అదే కౌశలం. తత్ కౌశలం కుశలం. తత్ హి కౌశలం యత్ బంధ స్వభావాన్యపి కర్మణి సమత్వబుద్ధ్యా స్వభావాత్ నివర్త్యంతే. సో ఆ కౌశలం ఏం చేస్తుంది? అది తత్ హి కౌశలం, అదే కౌశలం. ఏది కౌశలము? యత్ బంధ స్వభావాన్యపి కర్మణి, బంధించే స్వభావము కలిగే కర్మలను కూడా సమత్వ బుద్ధియా నివర్త్యంతే, సమత్వ బుద్ధి చేత వాటిని తొలగించను. అంటే కర్మల యందు ఉండే బంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని తొలగిస్తుంది. కర్మలలో బంధం ఏమిటి? కర్మ ఫలము మీద ఆసక్తియే బంధం. ఆ బంధాన్ని తొలగించే దానినే కౌశలం అంటారు అంటున్నారు. అదే కౌశలము. ఏది కౌశలము? బంధ స్వభావాన్ని అపి కర్మి, బంధ స్వభావములు కలిగినటువంటి కర్మలను కూడా సమత్వ బుద్ధి చేత స్వభావాత్ నివర్త్యంతే, స్వభావముగా అంటే సహజముగా తొలగించు. అంటే ఈ ఫలాశక్తిని ఏదో కష్టపడి ఉగబెట్టుకుని బలవంతంగా త్రోసిపుచ్చుట కాదు అక్కడ తాత్పర్యం. ఇక్కడ తాత్పర్యము అది మన స్వభావం అయిపోవాలి. సహజంగా ఏ పని చేసినా కూడా ఈ యాటిట్యూడ్ మనకి కొంతమందిలో న్యాచురల్ గా కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా పని చేయుట ఎందే ఫోకస్, ఆ రిజల్ట్ ఏమిటి అన్నది అంత అపేక్ష ఉండదు రిజల్ట్ మీద. మనకి ఏదైనా పని వచ్చిందంటే గబగబా ఆ పని చేసేయడమే, మనం చేయాల్సిన పని చకచక ఆ పని చేసేయడమే, అందులోనే ఆనందం. ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. అది ఆ యాటిట్యూడ్, అది కుశలత. అదే ఆ సమత్వ బుద్ధి చేత కర్మఫలము యొక్క బంధమును తొలగిస్తుంది, న్యాచురల్ గా తొలగించేస్తుంది. తస్మాత్ సమత్వ బుద్ధియుక్తః భవ. త్వం ముందు పెట్టుకోవాలి. తస్మాత్ త్వం, అందుచేత, త్వం అంటే నీవు, సమత్వ బుద్ధియుక్తః భవ, సమత్వ బుద్ధితో కూడుకున్నటువంటి వాడివి అగుము. సమత్వ బుద్ధియుక్తః భవ. అందుకని ఆ కారణం చేత, ఎందుకు? అదే కుశలత. ఆ కుశలతయే సహజముగా బంధము నుండి నీకు ముక్తి కలిగేటట్టు చేస్తుంది. అందుకని సమత్వ బుద్ధియుక్తః భవ. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ
तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् योगः कर्मसु कौशलम् ఓం నెక్స్ట్ శ్లోకం కూడా చదివేద్దాం కర్మజం బుద్ధియుక్తా హి कर्मजं बुद्धियुक्ता हि ఫలం త్యక్త్వా మనీషిణః फलं त्यक्त्वा मनीषिणः జన్మబంధ వినిర్ముక్తాః जन्मबन्धविनिर्मुक्ताः పదం గచ్చంత్యనామయం पदं गच्छन्त्यनामयम् ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి